హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. ఐపీఎల్ 2025 మెగా యాక్షన్ అయితే ఇవాళ జరగబోతుంది. సో ఇవాళ 3:30కి మధ్యాహ్నం స్టార్ట్ కాబోతుంది. జియో స్పోర్ట్స్లో స్టార్ట్ అవుతుంది. అండ్ దానికి సంబంధించిన అప్డేట్ కూడా మనం వెంటనే ఇస్తూ ఉంటాం మన ఛానల్లో. సో వీడియోని అయితే లైక్ చేయండి. ఐపీఎల్ మెగా యాక్షన్ కోసం వెయిట్ చేసే ఫ్యాన్స్. అండ్ మీ ఫేవరెట్ టీం ఏది, వాళ్ళు ఎవరిని కొంటే బాగుంటుంది అనుకుంటున్నారు, కామెంట్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎర్లీ అప్డేట్ ఐపీఎల్ మెగా యాక్షన్ సందర్భంగా అప్డేట్స్ కోసం. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే మొత్తం 120 కోట్లు పర్స్ వాల్యూ అండ్ రిటెన్షన్స్ అయితే అన్ని టీమ్స్ చేసుకున్నాయి. అండ్ ఏ టీం దగ్గర ఎంత పర్స్ ఉంది, ఇంకా వాళ్ళు ఎంతమంది ప్లేయర్స్ని కొనాలి, అండ్ అదేవిధంగా ఎవరికి టాప్ పర్స్ ఉందో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ పంజాబ్ కింగ్స్ అవుతుంది 110 కోట్ల 50 లక్షలు. సో హయ్యెస్ట్ డబ్బు ఉంది వీళ్ళ దగ్గర. వీళ్ళు కనీసం మినిమం 16 మంది ప్లేయర్స్ని కొనాల్సి ఉంటుంది, మ్యాక్సిమం 23 మంది. సో దాదాపు 20 మందిని కొనాలి వీళ్ళు. 8 మంది విదేశీ ప్లేయర్స్ అయితే ఖచ్చితంగా కొనాలి, 8 మందిని. నెక్స్ట్ ఆర్సీబీ ఉంది సెకండ్ హయ్యెస్ట్ పర్స్ వాల్యూ 83 కోట్లు. సో వీళ్ళు మినిమంగా 14 మంది ప్లేయర్స్ని, అంటే 18 మెంబర్స్ అయితే 14 మంది ప్లేయర్స్ని కొనాలి ఇంకా. అండ్ మ్యాక్సిమం 21 మందిని కొనవచ్చు. వీళ్ళు 4గురిని రిటైన్ చేసుకున్నారు. సో వీళ్ళు మినిమంగా 14, మ్యాక్సిమం 21 మందిని ఈ 83 కోట్లతో కొనాలి. ఇందులో 7 విదేశీ ప్లేయర్స్ని ఖచ్చితంగా కొనాల్సి ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 3 ఢిల్లీ క్యాపిటల్స్ 73 కోట్లు ఉన్నాయి వీళ్ళ దగ్గర. వీళ్ళు మినిమంగా 14 మంది, మ్యాక్సిమం 21 మంది వరకు కొనవచ్చు, 14 to 21. అండ్ ఇందులో కనీసం 7 విదేశీ ప్లేయర్స్ ఉండాలి. సో 8 మంది మినిమం విదేశీ ప్లేయర్స్ కాబట్టి వీళ్ళు ఒకరిని చేసుకున్నారు కాబట్టి ఇంక 7 ఎట్టి పర్స్లో కొనాలి, 14 నుంచి 21 మందిలో. నెక్స్ట్ గుజరాత్ టైటాన్స్, వీళ్ళకి 69 కోట్లు ఉన్నాయి. వీళ్ళు మినిమం 13 మందిని, మ్యాక్సిమం 20 మంది దాకా కొనవచ్చు. అండ్ వీళ్ళు మినిమం కొనాల్సిన విదేశీ ప్లేయర్స్ 7. సో 7 కొనాల్సి ఉంటుంది విదేశీ ప్లేయర్స్ని. నెంబర్ 5 లక్నో సూపర్ జైంట్స్ 69 కోట్లు ఉన్నాయి. మినిమం 13 మంది, మ్యాక్సిమం 20 మంది దాకా వెళ్ళొచ్చు, వీళ్ళు కొనవచ్చు. అండ్ ఇందులో 7 విదేశీ ప్లేయర్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. 13 మందిని కొన్నారనుకోండి, అందులో కనీసం 7 విదేశీ ప్లేయర్స్, 6 ఇండియన్స్ ఉండాలి. 20 మందిని కొంటే 7 విదేశీ ప్లేయర్స్, 13 మంది ఇండియన్స్ ఉండాలి. నెక్స్ట్ 6 చెన్నై సూపర్ కింగ్స్ 55 కోట్లు ఉన్నాయి వీళ్ళ దగ్గర. వీళ్ళు మినిమం 13 మందిని, మ్యాక్సిమం 20 మందిని కొనవచ్చు. ఖచ్చితంగా విదేశీ ప్లేయర్స్ 7 అయితే కొనాల్సి ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 7 కోల్కతా నైట్ రైడర్స్, వీళ్ళ దగ్గర 51 కోట్లు ఉన్నాయి. వీళ్ళు 6 రిటైన్ చేసుకున్నారు. వీళ్ళు ఇంకా మినిమంగా 12 నుంచి 19 మందిని కొనవచ్చు మ్యాక్సిమం. అండ్ విదేశీ ప్లేయర్స్ 6 కొనాల్సి ఉంటుంది మినిమంగా. నెంబర్ 8 ముంబై ఇండియన్స్ 45 కోట్లు ఉన్నాయి. 13 మంది నుంచి 20 మంది దాకా కొనవచ్చు. వీళ్ళు 5 రిటైన్ చేసుకున్నారు. అండ్ 8 మంది విదేశీ ప్లేయర్స్ కొనాల్సి ఉంటుంది. వీళ్ళ దగ్గర విదేశీ ప్లేయర్ లేడు ప్రజెంట్గా. నెంబర్ 9 ఎస్ఆర్హెచ్ ఉంది, 45 కోట్లు మాత్రమే ఉన్నాయి. 5 రిటైన్ చేసుకున్నారు. ఇంకా మినిమం 13 మందిని, మ్యాక్సిమం 20 మందిని కొనాలి. అండ్ ఇందులో 5 విదేశీ ప్లేయర్స్ అయి ఉండాలి, అంటే ఆల్రెడీ పాత ప్లేయర్స్నే మ్యాక్సిమం రిటైన్ చేసుకుంటారు. నెంబర్ 10 రాజస్థాన్ రాయల్స్ 41 కోట్లు ఉన్నాయి. వీళ్ళు 6 రిటైన్ చేసుకున్నారు ఆల్రెడీ. వీళ్ళు మినిమంగా 12 నుంచి 19 మందిని కొనాల్సి ఉంటుంది, మ్యాక్సిమంగా 19 మంది. అండ్ వీళ్ళు విదేశీ ప్లేయర్స్ ఇంకా 7 కొనాల్సి ఉంటుంది. సో ఇదైతే ఫస్ట్ పంజాబ్ కింగ్స్, ఆర్సీబీ, ఢిల్లీ, గుజరాత్ టైటాన్స్ అండ్ అదే లక్నో సూపర్ జైంట్స్ వీళ్ళ దగ్గర హయ్యెస్ట్ డబ్బు ఉంది. రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ లాంటి ప్లేయర్స్కి చాలా భారీ ధర పలికే అవకాశాలు అయితే ఈ మెగా యాక్షన్లో కనిపిస్తున్నాయి.